వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు దాదాపు నిరుద్యోగులపైనటువంటి ఎవరైతే నిధులు నియామకాల అంశంపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. సో ఆ 2 లక్షల ఉద్యోగాలు ఈ రోజు కూడా భర్తీ చేయలేనప్పటికీ ఇటు నిరుద్యోగ సంఘాలన్నీ కూడా బగ్గుమంటా ఉన్నాయి. మాకు ఉద్యోగాల గురించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలి, మాకు మా టాపిక్ చర్చకు తేవాలని కూడా ఎప్పటికప్పుడు అడుగుతా ఉన్నాయి. సో ఈ రోజు ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మనం ఉన్నాం. సో ఇక్కడ నిరుద్యోగులు అందరూ కలిసి కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు వారు ప్రత్యేక డిమాండ్లు ఏమిటి, అసలు వారు దేనికోసం ప్రెస్ మీట్ పెట్టారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఇప్పటివరకు మరి 60,000 ఉద్యోగాలు భర్తీ చేశాము, జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? 60,000 ఉద్యోగాలు కాదన్న, వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు చేసింది ఏంటంటే డిఎస్సీలో 5,000 పోస్టులు పెంచారు, గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచారు. ఈ పోస్టులు కూడా గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మేము పెంచుతామని అన్నది. గతంలో మేము పెంచుతామన్నా కానీ కూడా వీళ్ళు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, కోదండరామ్ సార్ కానీ వీళ్ళందరూ మాకు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి అని అన్నారో, ఈ మాటలను నమ్మి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఊళ్ళల్లో పోయి మా బుక్కులన్నీ పక్కకు పెట్టి, గతంలో ఎలక్షన్ ముందు చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ చేశారు. 3 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అది. ఎలక్షన్ మూమెంట్లోనే వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్. మేము ఆ నోటిఫికేషన్ కాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను 2 లక్షల ఉద్యోగాలు కానీ, జాబ్ క్యాలెండర్ కానీ ఇవన్నీ నమ్మి వీళ్ళని గెలిపించిన తర్వాత వీళ్ళు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకపోగా 60,000 ఉద్యోగాలు వేసినామని ఒకైనా అంటాడు, 70,000 అని ఒకైనా అంటాడు, 1,00,000 ఉద్యోగాలని ఒకైనా అంటాడు. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళని వేరే ఉద్యోగాలలో జీపీఓగా సర్దుబాటు చేసి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు నాకు తెలిసి సర్పంచ్ కూడా 12,000 కూడా తీసుకొచ్చి మా ఉద్యోగాలు కలిపే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఏం వేసారు, అదే మీరు మాకు ఏదైతే 60,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు వేసినామంటారు, అసెంబ్లీలో చర్చ చేయండి. తెలంగాణ నిధులపై చర్చ చేసినామంటారు. మరి ఏమైంది? కాళేశ్వరం మీద అవినీతి మీద అసెంబ్లీలో సమావేశాలు పెట్టిర్రు. మరి ఎంతవరకు వచ్చింది కాళేశ్వరం పైన అవినీతి? ఇవన్నిట్ల మీద అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కృష్ణ గోదావరి ఇష్యూ తీసుకొచ్చి పెట్టిర్రు. మొత్తానికి నిరుద్యోగ ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రవాళిక చనిపోయినప్పుడు ప్రవాళిక ఇష్యూని పెట్టుకొని దాదాపు అధికారంలోకి వచ్చినంత వరకు అదే ఇష్యూ పెట్టుకుని ప్రచారం చేశారు, అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి 8 మంది నిరుద్యోగుల మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు నిరుద్యోగులు కలుస్తామంటే కూడా మీరు వినతి పత్రాలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎవరినెవరో కలుస్తున్నారు. మీరు మెస్సీ దగ్గర ఫుట్బాల్ ఆడడానికి టైం దొరుకుతుంది, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని కలవడానికి అవకాశం దొరుకుతుంది, ఢిల్లీకి 70 సార్లు పోవడానికి టైం ఉంటుంది. మా నిరుద్యోగులు, మేము అధికారం తీసుకొచ్చినట్టు మా నిరుద్యోగులను మీరు ఎందుకు కలవట్లేదు అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు అక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ, బీసీ ఎమ్మెల్యేలు కానీ, మైనారిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీ మా నిరుద్యోగులను, మా దళిత బిడ్డలపైన, మా గిరిజనులపైన, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన విద్యార్థులపైన GO 29 తీసుకొచ్చి GO 29 వల్ల గ్రూప్ 1లో చాలా అన్యాయం జరుగుతుందంటే ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించలేరు. తద్వారా ఏమైంది? లాస్ట్కు 60% ఉద్యోగాలు అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు పోయింది. మరి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఒకసారి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో డిపాజిట్ రానటువంటి పరిస్థితుల్లో మేము ప్రచారాలు చేసి గ్రామాన తిరిగి మేము అధికారం తీసుకొచ్చాము. కనీసం మీరైనా స్పందించాలి కదా. స్పందించకపోవడం అనేది, అంటే ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు. దాన్ని ఎట్లా చూస్తారన్న? మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి పోయిన అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. బట్టి విక్రమార్క గారు 2 సార్లు అసెంబ్లీని ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ 2024 నవంబర్ అని అన్ని ఉద్యోగాలు అని చెప్పి క్లియర్ కట్గా జాబ్ క్యాలెండర్ ఉంది. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలైనా తీర్మానం నిరుద్యోగుల అంశాలకు సంబంధించి PowerPoint ప్రజెంటేషన్ ఇచ్చి ఓన్లీ నిరుద్యోగుల అంశాలే లేవనెత్తుతారని చెప్పి మేము కోరుకున్నాం. ప్రతిపక్ష వాళ్ళని కూడా కలిసినాం మేము. ఎందుకంటే వాళ్ళు 60,000 ఉద్యోగాలు అన్నారు కదా, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ మంత్లో ఇచ్చారు, ఆ డేట్లు ఉంటాయి కదా, ఆ డేట్లు కూడా బయట పెట్టండి అని చెప్పి మేము అసెంబ్లీ వేదికగా దయచేసి మా ఇష్యూలను పట్టుకోండి అని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నాం. మీరేమో నిరుద్యోగులం అంటున్నారు, నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం అంటున్నారు. వాళ్ళేమో మీరు పెయిడ్ ఆర్టిస్టులు ఒకరి కోసం పనిచేస్తున్నారని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నిజానికి ఎవరైతే పేడ్ బ్యాచ్ అని అంటారో వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు. ఇప్పుడు బల్మూరు వెంకట గారి, మానవతరాయ్ కానీ, చానగన్ దయాకర్ కానీ వీళ్ళు ఎట్లా అంటే, మీరు అందరు చూడండి, మానవతరాయ్ గారు గతం లోపల కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలకు పోయిండు. మేము ప్రచారాలు చేసినాం. కావాలంటే మా దగ్గర ఫోన్లలో కూడా ఉన్నాయి వీడియోలు. అందరూ వాళ్ళు గెలిచిన తర్వాత గెలవకన్నా ముందు కరడు కట్టినటువంటి టీఆర్ఎస్ వాదుల దగ్గర మేము కాళ్ళు మొక్కినాం, కాంగ్రెస్ పార్టీకి వేయండి, మా బతుకులు మారుతాయని చెప్పి. మేము కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు హామీలు ఇచ్చారు, బల్మూరు వెంకట్ గారు వచ్చి హామీ ఇచ్చారు. అవన్నీ వీడియోలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన కోవట్లని ఎట్లా అంటారు? మీ ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు? మీ గురించి మేము మాట్లాడితే మళ్ళీ కోవట్లని ముద్రేస్తున్నారు అని వాళ్ళు మా గురించి మాట్లాడట్లేదు. మీరేమో వాళ్ళు మొత్తానికి నిరుద్యోగులు ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టినా, ధర్నాలు పెట్టినా ఒక బ్యాచ్ పంపిస్తారు. వాళ్ళు ఇప్పుడు మనం ఒక ధర్నా చేసిన, ఒక ప్రెస్ మీట్ పెట్టినా సాయంత్రం ఒక బ్యాచ్ వస్తుంటుంది, వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. వాళ్ళు నిరుద్యోగులు కాదు,
వాళ్ళు టీఆర్ఎస్లో డబ్బులు ఇచ్చిండ్రు, అది ఇచ్చిండ్రు, ఇది ఇచ్చిండ్రు అని. కానీ వాళ్ళ ఆత్మసాక్షికి మాత్రం తెలుసు మేము వాళ్ళు ఎవరైతే పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు నిరుద్యోగులు కాదు అది అని అంటుర్రో వాళ్ళందరికీ తెలుసు. గతం లోపల వీళ్ళు ఎవరు లేకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం బస్సు యాత్రలు చేసిన వాళ్ళము, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్న వాళ్ళము మేము అని చెప్పి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే అన్న బలమూరు వెంకట కానీ చాలా మంది వీళ్ళందరూ ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారిని కలుస్తురంట. వీళ్ళు అడిగితే ఏమంటారు, మేము కలుస్తున్నాం కానీ వాళ్ళు మా మాట వింటలేదు అంటారు. మరి మీ మాట వినకపోతే ఎందుకు మీరు రాజీనామా చేయండి, మా వల్లనే కదా. వాళ్ళు గెలిస్తే మా భుజాలపైన మోసుకున్నాం, మేము మోసిపోయినాం, మిమ్మల్ని నమ్మి ఓటేసినాం, రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓటేలేదు. మరి మీరెందుకు నిరుద్యోగుల గురించి మాట్లాడట్లేదు, నిరుద్యోగులకు యాంటీగా మాట్లాడుతున్నారు, మళ్ళీ కోవట్లు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఒక ముద్ర బట్టగాల్చి మీరేస్తున్నారు నిరుద్యోగులు. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళ మీద ఏదన్నా ఒకటి కాంట్రవర్సీ చేస్తే వీళ్ళు మాట్లాడకుండా అయితే మేము ఏదైనా చేసుకోవచ్చు అని. ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు కూడా బయటికి రావట్లేదు కానీ చాలా ఆవేదన పడుతున్నారు, మనోవేదనకు గురవుతారు, చాలా బాధపడుతున్నారు. అది అర్థం చేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి ఇచ్చినటువంటి టైంలో మాకు కనీసం 2 నిమిషాలు ఇచ్చి మా బాధలు వింటే, కానీ నీ నోటిఫికేషన్ విషయం పగిట్టు మా బాధ వినడానికి సంతృప్తి అన్న మాకు ఉంటుండే కదా. నువ్వు కలుద్దామంటే కూడా పోలీసులు పెట్టేందుకు. ఉద్యోగుల తరపున అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఏం చెప్తాను? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి మిమ్మల్ని తీసుకుపోయి మేము అధికారంలో అసెంబ్లీలో కూర్చుని పెట్టినాం, మా వల్ల మీరు అసెంబ్లీలో ఉన్నారు. మీరు ఏదేదో మాటలు కాదు, మా నిరుద్యోగుల గురించి మాట్లాడండి. మేము నిరుద్యోగులం అందరం కలిస్తేనే మీకు అధికారంకి వచ్చింది కాబట్టి దయచేసి మా నిరుద్యోగుల అంశం లేవనెత్తండి. మీరు సిలబస్పై కమిటీ వేసారు, 2 నెలల పూర్తి వివరాలు అన్నారు, సంవత్సరం అయింది. ఖాళీల వివరాలపై కమిటీ అన్నారు, అది సంవత్సరం అయిపోయింది. ఓ జాబ్ క్యాలెండర్ లేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఇవన్నీ నిరుద్యోగ భృతి అన్నారు, ఒక్కటి కూడా నిరుద్యోగులకు సంబంధించి ఒక్క అంశం కూడా నెరవేర్చలేరు. అయినా కూడా మీరు ఎందుకు మన నిరుద్యోగుల గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు అయితే ఉద్యోగాలు ఎక్కువైపోయి ధర్నాలు చేస్తున్నారు అంటారు. ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కానీ, ఓయూకు కానీ, అశోక్ నగర్ దగ్గరికి రండి మీరు ఎవరన్నా. కాబట్టి మీరు మాటలు మీడియా ముందర ఊగదంపుడు మాటలు కాదు, ఒకసారి అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలు కూడా వాస్తవాలు ఏదో తెలుస్తుంది. ఇప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు ఏమంటారు, నిజంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చారేమో అనుకుంటారు వీళ్ళు మాట్లాడే మాటలకు. కాబట్టి అసెంబ్లీలో మాట్లాడండి, లేదంటే నిరుద్యోగుల దగ్గర చర్చలకు రండి, లేదంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దగ్గరికి నిరుద్యోగులు అందరం ఏకమై కార్యాచరణ ప్రకటిస్తున్నాం. రాహుల్ గాంధీ దగ్గరికి తడబెడ తెలుసుకుంటాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.